Hi guys, welcome back to our channel. Today హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ చేసుకోవాలనో ఈ టాపిక్లో చూద్దాం. బేసిక్గా చాలామందికి 40 or 50 ఏజ్ వచ్చాక హెయిర్ ఫాల్ అవుతుంది. కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో 20 or 25 ఏజ్కే హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ చేసే పనులు కావచ్చు, మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దీంట్లో మేజర్గా మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్లో బయట నుండి చాలా ఇంపార్టెంట్. బయట అనేది మన హెయిర్కి చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువగా బయట ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. బయట ఎక్కువ దేంట్లో ఉంటుందంటే నట్స్, క్యారెట్స్, మీట్, లివరు, స్పైనాచ్, అవకాడోస్లో హై రిచ్ బయట నుండి ఉంటుంది. అది హెయిర్కి చాలా. సెకండ్ వన్, బాతింగ్. చాలామంది ఏం చేస్తున్నారంటే రెగ్యులర్గా బాత్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా హెయిర్కి షాంపూ అప్లై చేసి హెయిర్ బాత్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మన స్కాల్ప్ అనేది సమ్ ఆయిల్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అది హెయిర్ స్ట్రెంథనింగ్ చాలా అవసరం. మనం షాంపూ అప్లై చేసి డైలీ రెగ్యులర్గా వాష్ చేయడం వల్ల ఆ స్కాల్ప్లో ఉన్న ఆయిల్స్ రిమూవ్ అయిపోతే దానివల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం వీక్లీ ట్వైస్ షాంపూ అప్లై చేసి హెయిర్ బాత్ చేస్తూ ఉండాలి. వన్, కండిషనర్ డెఫినెట్గా యూజ్ చేయాలి. మనం హెయిర్ బాత్ చేశాక కండిషనర్ డెఫినెట్గా యూజ్ చేయాలి. మన హెయిర్కి ఆ స్ట్రెంథనింగ్ అనేది అవసరం, చాలా అవసరం. అందుకోసం డెఫినెట్గా కండిషనర్ అనేది అప్లై చేయాలి. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఎనీ కండిషనర్. మీరు ఏదైనా కండిషనర్ తీసుకోవాలంటే దాంట్లో సల్ఫేట్స్, పారాబెన్స్ ఫ్రీ ఉన్నది తీసుకోండి, చాలా హెయిర్కి మంచిది. ఫోర్త్ వన్, వైటమిన్ ఈ క్యాప్సిల్. వైటమిన్ ఈ క్యాప్సిల్ ఎలా యూజ్ చేయాలంటే మనం ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఆ ఆయిల్లో వైటమిన్ ఈ క్యాప్సిల్ మిక్స్ చేసి హెయిర్కి బాగా అప్లై చేయాలి. దాన్ని చేయడం వల్ల హెయిర్ స్ట్రెంథనింగ్ బాగుంటుంది. ఫిఫ్త్ వన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ మీకుంటే బాడీ మొత్తం హెయిర్ ఫాల్ అవుతుంది. స్కాల్ప్లో, బాడీలో ఎక్కడైనా మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిది. టుడే వీడియో గైస్. ఈ వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.